వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో నిత్యం యాక్టివ్గా ఉండే ఆయన ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగినితో వివాహేతర సంబంధం ముడిపెడుతూ ఆమె భర్తను అంటూ ఒకరు రాసిన లేఖ బయటపడడంతో ఈ వివాదం చెలరేగింది. మదనమోహన్ మానిపాటి అనే వ్యక్తి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిపై ఆరోపణలు చేశారు. ఆమె తన భార్య అని, తాను విదేశాల్లో ఉండగా వేరొకరితో గర్భం దాల్చింది అని, దీనిపై విచారణ జరిపి ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకి ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్లే కారణమనే ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఈ అపవిత్రమైన పనులేంటని మన్మోహన్ లేఖలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకొచ్చారు. తనకు విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ ప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మదనమోహన్ మానిపాటితో 2016లోనే తాను విడిపోయానని స్పష్టం చేశారు. తాము విడిపోయాక 2020లో సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని తెలియజేశారు. ప్రస్తుతం ఆయనతోనే కలిసి జీవిస్తున్నానని కూడా చెప్పారు. సుభాష్తోనే బిడ్డను కన్నానని స్పష్టం చేశారు. మదన్మోహన్తో తనకి 2013లో పెళ్ళవగా ఆయనతో 2 బిడ్డలు కన్నానని తెలియజేశారు. అతని వేధింపులు భరించలేక గిరిజన సాంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్మోహన్ తనని తీవ్రంగా వేధిస్తున్నారని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విశాఖపట్నంలో తాను అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేటప్పుడు మాత్రమే కలిశానన్న శాంతి శాఖాపరమైన అంశాలే ఆయనతో చర్చించినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనపై ఓ వర్గం మీడియా నిరాధారమైన ఆరోపణలు చేసింది అన్నారు. తనని సదరు మహిళా ఉద్యోగి 1-2 సార్లు మాత్రమే కలిసిన మాట వాస్తవమని, అయితే సహాయం కోసమే ఆమె తనని కలిశారని చెప్పారు. తండ్రి వయసున్న తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలు, ఇతర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేశారు. పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయడంతో పాటు కేంద్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖలతో పాటు మహిళా మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తారని కూడా హెచ్చరించారు. కొందరు మీడియా ప్రతినిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొందరిని శిక్షించేందుకు పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతారని కూడా తెలియజేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియా ప్రతినిధులు మాత్రమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలుకి విజయసాయిరెడ్డి మీద వచ్చినటువంటి ఈ వ్యవహారం నిజమనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా?